హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట. గతంలో జమ కానటువంటి పెండింగ్ బిల్లుల పేమెంట్ కూడా జమ అవుతుందండి. నిధులు జమ అవుతున్నటువంటి ట్రెజరీ లిస్ట్ విడుదల. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు మరియు నా తోటి ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ బుధవారం 10 గంటల సమయానికి ఈ యొక్క శుభ ఉదయాన మనందరికీ ఎంతో ఊరటనిచ్చే మానసిక ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన వార్తతో మీ ముందుకైతే రావటం జరిగింది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ కష్టార్జితం కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం ఎంతో ఆవేదనతో, ఆశగా ఎదురుచూస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ నిరీక్షణకు తెరదించుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఇప్పుడు అత్యంత వేగంగా జరుగుతుంది. ఇది కేవలం ఒక సాధారణ చెల్లింపు మాత్రమే కాదు, వేలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఒక పెద్ద భరోసాగా మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు అందుతున్న భారీ ఊరటను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ఈరోజు చాలా చురుగ్గా అయితే సాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,950 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లుల కోసం కేటాయించింది. నేడు నిధులను విడుదల చేసింది. ఈ భారీ మొత్తం అనేది ఒక సామాన్య అంకె కాదు. ఇది కొన్ని వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక అవసరాలను తీర్చే ఒక సంజీవని లాంటిది. ఈ నిధులు నేరుగా సంబంధిత రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అంటే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా మీ సొమ్ము మీ చేతికైతే అందుతుంది. మనం గత కొన్ని రోజుల క్రితం చూసినట్లయితే ఏప్రిల్ 3వ తేదీ సమయంలో గ్రాట్యుటీ అమౌంట్ కొంతమంది పెన్షనర్లకు మాత్రమే జమ అయింది. అప్పుడు చాలామంది మిగిలిన పెన్షనర్లు తమకు ఎందుకు రాలేదని ఆందోళన చెందారు. కానీ అప్పట్లో సాంకేతిక కారణాల వల్ల, లేదా నిధుల లభ్యతను బట్టి ఆగిపోయిన వారందరికీ కూడా నిన్నటి నుంచి, అంటే ఏప్రిల్ 9వ తేదీ నుంచి మరియు ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ ఉదయం నుంచి కూడా గ్రాట్యుటీ అమౌంట్ వారి ఖాతాల్లో వరుసగా జమ అవుతూ వస్తుంది. కాబట్టి ఎవరైతే గతంలో తమకు రాలేదని బాధపడ్డారో వారందరూ కూడా వెంటనే తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను ఒకసారి చెక్ చేసుకోవాలని అయితే మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో గ్రాట్యుటీ అమౌంట్ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జమ అవుతుందో ఆ ట్రెజరీ లిస్ట్ ఒకసారి గమనిద్దాము. తాజాగా అందిన సమాచారం ప్రకారం నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, మహానగరం, విశాఖపట్నం, కాకినాడ, రాయలసీమ, కర్నూలు వంటి ప్రధాన జిల్లాల్లో పాటుగా వాటి పరిధిలో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో పెన్షనర్లకు నిన్నటి నుంచి డబ్బులు అమౌంట్ అయితే పడుతూ ఉన్నాయి. గతంలో సర్వర్ సమస్యల వల్లనో, లేక బిల్లుల పెండింగ్ వల్లనో ఆగిపోయిన వారందరికీ ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేసిన, 2026 జనవరి నెలలో తమ బిల్లులను సబ్మిట్ చేసిన వారికి కూడా ఇప్పుడు గ్రాట్యుటీ అమౌంట్ జమ కావడం విశేషం. దీనిని బట్టి చూస్తుంటే ప్రభుత్వం పాత బిల్లులతో పాటు ఇటీవల పెట్టిన బిల్లులను కూడా చాలా వేగంగా క్లియర్ చేస్తోందని మనకు అర్థమవుతుంది. దీనికి ఒక ఉదాహరణగా మన మిత్రులు పంచుకున్న సమాచారాన్ని గమనిస్తే, ఒక పెన్షనర్ నవంబర్ 30, 2025న రిటైర్ అయ్యారు. ఆయన గ్రాట్యుటీ బిల్లును ఒంగోలు ఎస్టీఓ కార్యాలయంలో జనవరి 7, 2026న అప్‌లోడ్ చేశారు. ఆ బిల్లుకు సంబంధించిన నగదు ఇప్పుడే తన ఖాతాలో క్రెడిట్ అయిందని ఆయన సంతోషంగా తెలియజేశారు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి జూన్ 2025లో రిటైర్ అయిన వారికి కూడా నిధులు అందుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే, అంటే 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు కూడా గ్రాట్యుటీ సొమ్ము ఖాతాల్లో పడుతోంది. ఉపాధ్యాయ లోకానికి ఇది నిజంగా ఒక తీపి కబురు అనే చెప్పవచ్చు. మరొక ఆసక్తికరమైన మరియు సంతోషకరమైన విషయం ఏమిటంటే, విశాఖపట్నం సబ్ ట్రెజరీ పరిధిలో పెన్షనర్లకు డబుల్ ధమాకా ఆఫర్‌లాగా చెల్లింపులైతే జరుగుతున్నాయి. అక్కడ కొంతమందికి పెన్షనర్లకు గ్రాట్యుటీతో పాటుగా సరెండర్ లీవ్ బకాయిలు కూడా ఒకేసారి జమయ్యాయి. అంటే ఒకే రోజు 2 రకాల భారీ బకాయిలు అందటం వల్ల ఆ కుటుంబాల్లో సంతోషం అయితే వెల్లివిరుస్తోంది. ఇక డిసెంబర్ 2024లో రిటైర్ అయిన వారికి ఈ అదృష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల విషయానికి వస్తే, ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మిత్రులకు కూడా సరెండర్ లీవ్ బిల్లులు చెల్లింపుల ప్రారంభమైతే అయింది. ఇక జూలై 2024 వరకు రిటైర్ అయిన పోలీస్ అధికారులకు
ఈఎల్ అమౌంట్ ఇప్పటికే క్రెడిట్ అయింది. జూన్ 2024లో రిటైర్ అయ్యి ఆగస్ట్‌లో ట్రెజరీలో అప్‌లోడ్ చేసిన బిల్లులు కూడా ఇప్పుడు క్లియర్ అవుతూ ఉన్నాయి. మొత్తానికి చూస్తే ఈ చెల్లింపుల ప్రక్రియ అనేది పెన్షనర్లకు ఒక పెద్ద ఉపశమనంగా మారింది. ఎందుకంటే రిటైర్ అయిన వారి తర్వాత వచ్చే ఈ పెద్ద మొత్తమే వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలకు ఆధారం కాబట్టి. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా జిల్లాల వారీగా, ట్రెజరీల వారీగా నిధులను విడుదల చేస్తుంది. కాబట్టి ఎవరైనా తమ ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదు అని కంగారు పడుతూ ఉంటే వారికి చెప్పేది ఒకటే అండి నేను. కొంచెం ఓపిక పట్టండి. మీ ట్రెజరీ వంతు రాగానే మీ అకౌంట్‌లో కూడా మెసేజ్ అయితే వస్తుంది. మీ అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్టుగా. ఈరోజు ఏప్రిల్ 10వ తేదీన ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది కాబట్టి సాయంత్రం లోపు మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక శుభ పరిణామం. మీరు కూడా మీ ఖాతాలను తనిఖీ చేసుకొని ఒకవేళ మీకు నగదు జమ అయితే మీ ట్రెజరీ పేరును కామెంట్ ద్వారా ఇతరులతో అయితే పంచుకోండి. తద్వారా అందరికీ ఒక స్పష్టత వస్తుంది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.